వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈ సంవత్సరం యథావిధిగా 23 మందికి మన కానిస్టేబుల్ రిజల్ట్లో విజయం సాధించి దాంట్లో భాగంగానే మన అకాడమీ అనేది ఎంత సిస్టమేటిక్గా వెళ్తుంది అనడంలో, ఎందుకంటే ఎంతమంది తీసుకుంటామో అంతమందికి ఒకరు ఇద్దరు తప్పించి మిగతా అందరూ కూడా విజయం సాధించడం జరుగుతుంది. అంతే, రిజల్ట్ అనేది అంత ఓరియంటెడ్లో ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం అనేది మన అభ్యర్థుల యొక్క మాటల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. నా పేరు సంతోష్. నేను హెచ్ఆర్ల మొన్న రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించడం జరిగింది. ఫస్ట్ బెటాలియన్లో నాకు పోస్టింగ్ రావడం జరిగింది. అయితే నేను సార్ దగ్గర 2021లో నేను కోచింగ్ అనేది సార్ దగ్గర అకాడమీలో చేరాను. నాకు గ్రౌండ్ అనేది 66 మార్క్స్ వచ్చి, రన్ టెస్ట్ అనేది 120 మార్క్స్ వచ్చి, టోటల్గా 126 మార్క్స్తో నాకు ఫస్ట్ బెటాలియన్లో పోస్టింగ్ వచ్చింది. అయితే ఇంత టఫ్ కాంపిటీషన్లో మనకి ఉద్యోగం రావడం అనేది అది సివిలా ఏపీఎస్పీ అనేది కాదు, ఏదో ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళడం అనేది ముఖ్య కాన్సెప్ట్ అని పెట్టుకుని సార్ దగ్గర నేను కోచింగ్కి జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ 2018-19 నోటిఫికేషన్లో కూడా నేను ఉద్యోగం అనేది కోల్పోయాను. కారణం ఏంటంటే మెయిన్ నాకు గ్రౌండ్ మార్క్స్ లేవు. గ్రౌండ్ మార్క్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే సరైన గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల, సరైన కోచ్ సార్ లేకపోవడం వల్ల నేను ఉద్యోగం అనేది కోల్పోవడం జరిగింది. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసమని నేను కొంతమందిని మా ఫ్రెండ్స్ని అడిగితే, ఇక్కడ విజయనగరంలో కృష్ణారెడ్డి గారి ఎన్ఐఎస్ కోచ్, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ ఒక సార్ ఉన్నారు. అతని దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఎటువంటి ఇంజూరీ అనేది లేకుండా బాడీని ముందుకి బాగా ఫైనల్ ఈవెంట్ అయినంత వరకు మంచిగా తీసుకువెళ్ళడానికి ఆయనకి మంచి కాన్సెప్ట్తో ముందుకు తీసుకువెళ్తారు అని కొంతమంది అతని పాత స్టూడెంట్స్ అడిగితే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో సజెషన్స్తో సార్ దగ్గర నేను జాయిన్ అయ్యాను 2021లో. అప్పటి నుంచి నోటిఫికేషన్ 2022 నవంబర్ 28 నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా నేను సార్ దగ్గర ఉంటూ సార్ పెట్టిన ఫుడ్ తింటూ సార్ చెప్పిన విధంగానే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్టడీస్ పరంగా కానీ గ్రౌండ్ పరంగా కానీ సార్ని అనుసరించి ముందుకు వెళ్ళాను. ఎస్ఐ కూడా ఆ గ్రౌండ్ 66 మార్క్స్ వచ్చాయి, కానీ కొంచెం రిటన్ టెస్ట్ మార్కులు తగ్గడం వల్ల ఏపీఎస్పీ ఎస్ఐ కూడా నేను కొంచెం మిస్లో ఒక 3-4 మార్కుల్లో ఉద్యోగం మిస్ అయ్యింది. బట్ కొన్నాళ్ళు నేను అసలు చాలా బాధలు ఉన్నప్పటికీ సార్ అన్నారు, ఈ ఉద్యోగం అనేది ముఖ్యం, ఇంపార్టెంట్, అది ఏ స్థాయి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ నువ్వు ఉద్యోగాన్ని చేరిన సార్ కూడా మా వెన్నంటి నడిచి మాకు అనే విధాలుగా ప్రోత్సహించి మళ్ళీ గ్రౌండ్ శిక్షణ చేశారు. మళ్ళీ కానిస్టేబుల్ 1 ఇయర్ గ్యాప్లో కూడా 1 ఇయర్ గ్యాప్లో కూడా మళ్ళీ 66 మార్కులతో మళ్ళీ నాకు గ్రౌండ్ మార్క్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ చాలామందికి 137 మార్కులు వచ్చి కూడా ఎక్కడ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం రాని పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరికి రాలేదు. కేవలం వాళ్ళకి గ్రౌండ్ మార్క్స్ లేకపోవడం వల్లే. నేను సార్ చెప్పిన విధంగానే ఇవతల టెస్ట్ మార్క్స్ ఇవతల గ్రౌండ్ మార్క్స్ బేస్ చేసుకుని ఉండడం వల్ల ఈరోజు ఫస్ట్ బెటాలియన్లో నాకు ఉద్యోగం అనేది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినా. దాని అంతటి కారణం కృష్ణారెడ్డి అకాడమీ. కృష్ణారెడ్డి గారు సార్ చెప్పిన విధంగా తూచ తప్పకుండా నేను మాటలు ఆయన చెప్పే ప్రతి విషయము ప్రతిదీ కూడా తూచ తప్పకుండా చేయడం వల్ల ఈరోజు మా ఊరిలో 2 ఉద్యోగాలు వచ్చి, ఆ 2 ఉద్యోగాల్లో నేను ఒకరిని. ఆ ఉద్యోగము నాకు వచ్చింది. అందరూ కూడా షబాష్ చాలా రోజులకి పట్టు పెడకుండా నువ్వు కష్టపడ్డావు, చదివావు అని అన్నారు. దాని అంతటికి వెనక మా కృష్ణారెడ్డి సారు మాకుంది. ఆయన అభిమానము, ఆయన ప్రతి స్టూడెంట్ని యాస్పిరెంట్ లాగా చూడకుండా తన సొంత అన్నదమ్ముడిలాగా, ఒక ఇంట్లో మనిషిలాగా, ఒక అభ్యర్థికి, ఒక యాస్పిరెంట్కి ఉద్యోగం వస్తే తన కాదు తన జీవితము, తన కుటుంబంలో ఉన్నటువంటి తన అనుకుని ఉన్న ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఒక గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక మార్గం, ఒక రూట్ మ్యాప్ వేసిన విధంగా అవుతారని తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ కూడా ఈరోజు మనలాంటి పేద విద్యార్థులకి కొంతమంది చాలామందికి మార్గదర్శనం అయ్యి చాలా మాకు ఉద్యోగాలు రావడానికి మేము అసలు కనీసం 50 మార్కులు కూడా వేయలేనటువంటి యాస్పిరెంట్స్ మా చేత 65-66 మార్కులు వేయించి అందరి చేత కూడా అసలు ఒక ఆశ్చర్యానికి గురి చేశారు. కానీ మేము మా జీవితకాలం ఉన్నంత వరకు మేము ఎప్పుడు సార్కి మేము రుణపడి ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇంకా మేము చేరేటప్పటికే చాలా వసతులు అనేవి లేవు. ఇప్పుడున్న ఈ యాస్పిరెంట్స్ కానీ అన్ని రకాల వసతులు అనేవి
కల్పించారు. ఇక్కడే హాస్టల్, ఇక్కడే కోచింగు, ఇక్కడే గ్రౌండు అన్నీ కూడా ఆయన కొనసందుల్లోనే ఉండేటట్లు సార్ ప్లాన్ చేశారు. ఇంకా రిజల్ట్ ఈ 85% రిజల్ట్ కూడా 100కి 100% రిజల్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్లో వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎవరైనా ఇంకా మేము ఇక్కడ విజయనగరంలో అనేది ఇటువంటి సార్ ఉండడం, ఆయన జాబ్కి రిజైన్ చేసి ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో విద్యార్థులు తయారు చేయడం అనేది చాలా పేద విద్యార్థులకి, డబ్బున్న విషయం పక్కన పెట్టండి, పేద విద్యార్థులకు చాలా మంచి అవకాశం అని మేము భావిస్తున్నాం. ఇంకా థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంతు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, మన అకాడమీ అనేది రేపు ఈరోజు అండ్ రేపు రానున్న 15-20 సంవత్సరాలు కూడా మన అకాడమీదే. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఒక ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా చెప్పవచ్చు. ఒక 3-4 మంత్స్లో కోచింగ్ అయిపోద్ది, బయటకు వచ్చేస్తారు, పిల్లడు అయిపోద్ది. కానీ మన అకాడమీ మాత్రము అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే డిఫరెంట్. కంపల్సరీగా పిల్లడు డిసిప్లిన్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం పంచువాలిటీ పాటించాలి. అదేవిధంగా గ్రౌండ్ అంటే గ్రౌండ్ టైంలో ఏ టైంలో ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసే విధంగా మన అకాడమీ ముందుకెళ్తుంది 100%. ఈరోజు మేము 85% రావడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ కూడా మాకు ఎటువంటి వసతులు లేవు. కానీ ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది, అండ్ హైలీ స్టడీ హాల్ ఉంది, అండ్ మెస్ అండ్ అకామిడేషన్ అంతా కూడా ఒకటే విధంగా ఒకే దగ్గర ఉంటుంది. అండ్ 24 hours మిమ్మల్ని చూడడానికి సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఎవరు ఏ చిన్న తప్పు చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రతి టైం టు టైం నిన్ను ఉద్యోగస్తులు చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈరోజు మొదలవుతుంది. ఇలా బ్యాచ్ అనౌన్స్ చేస్తాం. రీసెంట్గా ఇప్పుడు 70 మందికి పైగా బ్యాచ్ పడ్డారు. అంతే అర్థం చేసుకోండి ఏ విధంగా మన అకాడమీ అనేది ఒక నేమ్ బోర్డు కూడా ఇప్పటివరకు లేనటువంటి చిన్న అకాడమీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఎదగడానికి ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే మా కొలీగ్ ఉన్నారో, మా ఫ్రెండే అండ్ తమ్ముడు లాగా వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అబ్బాయినే కాదు, ప్రతి ఆస్పిరెంట్స్ కూడా చాలా క్లోజ్గా ప్రతి ఒక్కరు కూడా గైడ్ చేసుకుని ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి అవకాశము ఇంకా చాలామంది, కొన్ని 100 మందికి రావాలని కోరుకొని మన అకాడమీలో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చాలామంది స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంతు, థ్యాంక్ యూ వెరీ మచ్.